వెల్కమ్ టు వ్యూ పాయింట్. చాలా మంది నోటి దుర్వాసన పోగొట్టుకునేందుకు యాలకులు తింటారు. కానీ కేవలం ఈ దుర్వాసనను పోగొట్టుకోవటమే కాదు, ఇలా యాలకులు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. చూడడానికి చాలా చిన్నగా కనిపించే ఈ యాలకులలో బోలెడన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. వీటితో పాటు ఎసెన్షియల్ ఆయిల్స్, డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ బాడీని రీసెట్ చేస్తాయి. అయితే రాత్రిపూట వీటిని తినడం వల్ల రెట్టింపు లాభాలుంటాయని చెబుతున్నారు. అవేంటో వివరంగా తెలుసుకుందాం. యాలకులతో మొట్టమొదటిగా కలిగే ప్రయోజనం ఏంటంటే జీర్ణ శక్తిని పెంచుతాయి. డైజెస్టివ్ ఎంజైమ్స్ ని విడుదల చేయడంలో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఏం తిన్నా సరే చాలా త్వరగా జీర్ణం అయ్యేందుకు ఇవి సహాయపడతాయి. రాత్రిపూట యాలకులు తిని నిద్రపోవటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా జీర్ణ వ్యవస్థ చురుగ్గా ఉంటుంది. ఒకవేళ రాత్రిపూట మీకు పొట్ట, ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీతో ఇబ్బంది పడుతున్నారంటే ఆ సమయంలో యాలకులు తిని పడుకుంటే ఉదయానికి మొత్తం సెట్ అయిపోతుంది. డిన్నర్ కాస్త హెవీగా చేసినప్పుడు కూడా యాలకులు తినడం చాలా మంచిది. పొట్టలోని కండరాలను ఇవి రిలాక్స్ చేయడంతో పాటు గ్యాస్ ఫామ్ అవ్వకుండా చూస్తాయి. రెగ్యులర్ గా వీటిని తీసుకోవడం వల్ల సరైన విధంగా శరీరానికి పోషకాలు అందుతాయి. ఆరోగ్యాన్ని అందించే గట్ మైక్రోబియోమ్ ని పెంచుతాయి. పొట్టలో ఎలాంటి సమస్య లేకుండా హాయిగా నిద్రపోయి లేచిన తర్వాత ఉదయాన్నే నోటి దుర్వాసన రావడం చాలా సహజం. నిద్రపోయినప్పుడు నోటిలో బ్యాక్టీరియా ఫామ్ అవ్వడం వల్ల ఇలా జరుగుతుంది. అయితే ఇలా దుర్వాసన మరి విపరీతంగా రాకుండా ఉండేందుకు రాత్రిపూట యాలకులు తినాలి. ఇవి నేచురల్ మౌత్ ఫ్రెషనర్ గా పనిచేస్తాయి. ఇందులో ఉన్న సినియోల్ అనే ఎసెన్షియల్ ఆయిల్ నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడుతుంది. నోటి దుర్వాసన రాకుండా అడ్డుకోవడంతో పాటు ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ చేసేందుకు కూడా యాలకులు తోడ్పడతాయి. నోటిలో ఉన్న బ్యాక్టీరియాని పూర్తిగా తొలగిస్తాయి. యాసిడ్స్ మరీ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా కంట్రోల్ చేస్తాయి. రోజు రాత్రిపూట నిద్రపోయే ముందు యాలకులు తింటే నోటిలోని తేమ తగ్గకుండా ఉంటుంది. నోటిలో బ్యాక్టీరియా ఏర్పడే అవకాశాలు కూడా తగ్గిపోతాయి.